నమస్తే. నేను మీ మేరు రాజేష్. ఇక కేటీఆర్ కేటీఆర్ కోసం చెప్తే అసలు వర్తనే లేని కథ. ఎందుకు అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ మొన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళా కూడా చెప్పిండు, మేము జిల్లాలను రద్దు చేయము, పాత జిల్లాలను తీసేయము, కొత్త జిల్లాలను తీసుకురామని చెప్పి స్పష్టంగా చెప్పిండు. అయినా సరే కేటీఆర్ జిల్లాలను తొలగిస్తారట అని చెప్పి ఈ ప్రచారంలో, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అస్త్రంగా మార్చుకున్నాడు. ఇక దాన్ని పెట్టుకొని జిల్లాలను తీసేస్తాడట, అది ఒకటే భజన చేసుకుంటా చెప్తున్నాడు. ఇగో జిల్లాలను తొలగిస్తాడు రేవంత్ రెడ్డి, చెప్పింది చేయడు, చేసేది చెప్పాడు కేటీఆర్. రేవంత్ రెడ్డి అట్లా చేసేటోడు ఉంటే మీరు మీ కుటుంబం మొత్తము ఎన్నో ఉండు, అది అందరు తెలిసిన విషయమే. కానీ అట్లా చేస్తలేడు కదా, అందుకనే మీరు ఇట్లా ఉన్నారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి ఆగమైంది. బొగ్గు కుంభకోణం బయట పెట్టినందుకే అసలు మీరు బొగ్గు కుంభకోణం బయట పెట్టింది ఏం బయట పెట్టింది చెప్పుర్రి, ఏం జరిగింది ఆడ? బయట పెట్టింది ఏముంది? ఏమనంటే ఇట్లా ఇది జరిగింది, మేము బయట పెట్టినాము, బయట పెట్టినందుకే ఇక అదేంది మళ్ళీ ఏమంటున్నావు, ఫోన్ ట్యాపింగ్ విచారణ. మీరు బయట పెట్టినందుకు కాదు, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేది అది ఎప్పటి నుంచో మొదలైంది తెలియదా? మళ్ళా మేం చేస్తేనే మేము బొగ్గు, అసలు ఆ టెండర్ల విషయం అని చెప్పి మన బట్టి విక్రమార్క కూడా దానికి క్లారిటీ చెప్పిండు. అయినా మీరు ఇదే మాట దాన్ని అలుసగా తీసుకొని జిల్లాలను రద్దు చేస్తారు. ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఎత్తలేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎత్తుంది. వీళ్ళ మీద ఉన్న మచ్చలను మేము ప్రజలలో పోతే మమ్మల్ని ఓట్లు అడిగితే ఆయన ఏడగొడతారు అని చెప్పి ఆల్రెడీ జరుగుతుంది కదా కొన్ని ప్రదేశాలలో. అట్లా ఏమనంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కొత్తగా ముందర తీసుకొచ్చి దాని జిల్లాలను తీసుకొచ్చి ప్రచారానికి పోతున్నారు. వీళ్ళు ప్రజల దగ్గర పోవాలంటే వంక పెట్టుకొని పోతున్నారు. కేసీఆర్ ను తిడితే ఊరుకునేది లేదని వాక్యాలు. జిల్లాలను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు, తొలగించాలని రేవంత్ రెడ్డి చెప్తుండు. మళ్ళా కేటీఆర్ ఏమంటున్నావు, కానీ బరాబర్ తొలగిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మరి రేవంత్ రెడ్డి ఏమో తొలగించాలి అని చెప్తున్నాడు, మరి కేటీఆర్ ఏమో బరాబర్ తొలగిస్తాడు అని చెప్పి అంటుండు. మరి కేటీఆర్ కు ఏం సమాచారం ఉంది? మరి ఎవరు చెప్పారు? రేవంత్ రెడ్డి అయితే ప్రజల ముందంటే పత్రికా ముఖంగా కొత్తగా జిల్లాలను తీసుకురాడు, పాత జిల్లాలను తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏమనుంటే పునర్విభజన చేస్తాం అంతే అంటే రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి కేటీఆర్ ఏమో బరాబర్ తీసేస్తాడని చెప్తుండు, బరాబర్ తొలగిస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది చేయడు, చేసేది చెప్పడు అని ఆయన విమర్శించారు. జిల్లాల తొలగింపు ఉండదు అనడానికి రేవంత్ ఏమైనా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారా? రేవంత్ రెడ్డి ఏర్పాటు చేయలేడు కొత్త జిల్లాలను. రేవంత్ రెడ్డి తన స్వలాభాల కోసము ఇష్టానుసారంగా జిల్లాలను ఏర్పాటు చేయలే. గత బీఆర్ఎస్ పార్టీ మీ స్వలాభాల కోసము, మీ లక్కీ నంబర్ల కోసము కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేస్తే ఆ జిల్లాలల్లా ఆగమైంది ఎవరు? మీరు జిల్లాలు చేసిరు, ఓకే మంచి పని చేసిరు, కానీ ఆ జిల్లాలు చేసినందుకు కూడా ఓ మండలం ఓ దగ్గర, ఓ నియోజకవర్గం ఓ దగ్గర ఉంటే దాన్ని ఆగమైంది ఎవరు? ప్రజలు ఆగమయ్యారు, ప్రజలు ఆగమయ్యారు. మీరు మంచిగానే ఉన్నారు. ఏదైనా ప్రజలకు ఏదైనా కాగితాలు అవసరం ఉంటే మండల ఆఫీసుల చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాలంటే ఓ మండలం ఓ దగ్గర, ఓ కలెక్టరేట్ ఓ దగ్గర, అట్లా ఎవరు ఇబ్బంది పడుతున్నారు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏం పడతలేరు, మీరు సల్లా కార్లలో ఎక్కి మీకు అవసరం ఉంటే మీరు పోతారు అని ప్రశ్నించాడు. సోమవారం భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో హన్మకొండ జిల్లా పరకాల మహబూబాద్ లో ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 2 ఏళ్ల కిందట ఇంటింటికి వెళ్లి గ్యారంటీ కార్డులు ఇచ్చారని, అందులో చెప్పిన 4000 పింఛను ఆడపడుచులకు 2500 సాయం అందుతున్నాయని ఆయన అడిగారు. మరి మీరు 10 ఏళ్ల అధికారంలో ఉండి, మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, మీరు ఎన్ని హామీలు ఇచ్చిర్రు? మరి ఎంతమంది ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలల్లా ఎంతమందికి లబ్ధి పొందిర్రు? నిరుద్యోగ వృద్ధి ఎంతమందికి వచ్చింది? మీరు ఇచ్చినటువంటి 10 సంవత్సరాలల్లా అధికారంలోకి రావడానికి మీరు ఇచ్చినటువంటి హామీలల్లా ఎంతమందికి వచ్చినాయి? కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే గడుస్తుంది. ఈ 2 సంవత్సరాలలో ఒకదాని తర్వాత ఒక పథకాలను అమలు చేసుకుంటూ వస్తుంది కదా, కనబడతలేదా కళ్ళకు? చెప్పుర్రి. ఇప్పటికైనా కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు అధికారంలో లేము, అధికారం కోల్పోయినాము, మనం అధికారంలో లేం కదా అని ఇప్పటికైనా మారి మాట్లాడుర్రి. ఎందుకంటే
మనం ఇంకా అధికారంలో లేము. మనకి ఏడ ఎన్నికలు వచ్చినా మన చెంపబెట్టు తగులుతున్నాయి. మనం విచ్చలవిడిగా మాట్లాడుతున్నాము, కానీ ప్రజలు మాత్రము పట్టం ఒకటే పార్టీ గడుతుర్రు అని ఆలోచించుకొని మాట్లాడుర్రి. అట్లనన్నా మీ ప్రజలు మీ మీద సానుభూతి కన్నా ఓట్లు ఎత్తారు. ఈ విచ్చలవిడిగా ఇష్టానుసారంగా నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడు బంద్ చేయరు. ఈ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా సరే